హలో ఫ్రెండ్, మీరు చాలా చికెన్ రెసిపీస్ ట్రై చేసి ఉంటారు. కానీ ఇలాంటి చికెన్ రెసిపీ ఎప్పుడు ట్రై చేసి ఉండరు. దీని టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది వర్కింగ్ ఉమెన్స్కైనా లేదా బ్యాచిలర్స్కైనా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అందరు చూసి వెళ్ళిపోతున్నారు. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకోవాలి. శుభ్రంగా కడిగి ఇందులో తగినంత కొద్దిగా పసుపు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ పసుపు ఈ సాల్ట్ ఇలా ముక్కకి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా పట్టించుకోవాలి. ఇలా అంతా పట్టించుకున్న ఈ ముక్కల్ని మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇంకా చిన్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత మిరియాలు, 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, 1/2 ఇంచు చెక్క, 3-4 లవంగాలు వేసుకోవాలి. 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ అంత సోంపు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇదంతా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆకు పెద్దదిగా ఉంది కాబట్టి ఇలా తుంచి వేసుకుంటే తొందరగా వేగుతుంది లోపలి దాకా. చూస్తున్నారు కదా, మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వస్తుంది. దాంట్లో నుంచి మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలా వేయించుకొని ఇంకా ఈ స్టేజ్లో పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అన్నీ వేసుకోవాలి. ఇంకా పెద్దపాయ వెల్లుల్లి వేసుకోవాలి. ఇది వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిని తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అస్సలు నీళ్ళేం వేయకూడదు. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 1/2 కప్పు ఆనియన్ వేసుకుని స్లైస్లో కట్ చేసుకుని, నేను 1/2 కిలోకి ఆనియన్ వేసుకున్నాను. మీకు ఇంకా క్వాంటిటీ పెంచుకోవచ్చు. దీని గోల్డ్ కలర్ ఏం అవసరం లేదు. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనకి నీళ్ళు ఊరుతాయి కాబట్టి అస్సలు ఒక చుక్క నీళ్ళు ఏం వేయకూడదు. అందులో అంతా ఊరుతుంది. ఇంకా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా ఊరించుకోవాలి. నీళ్ళంతా బాగా వస్తాయి అన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడి మసైపోతుంది. చూసారు కదా, నీళ్ళన్నీ బాగా ఆవిరైపోయాయి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిందనమాట. ఈ మాత్రం ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇంకా సరిగా ముక్క ఉడకకపోతే ఇంకొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని ఉడికించుకోండి. మా ఇంట్లో అయితే బోన్స్తో సహా ఉడికిపోవాలి, అంత సాఫ్ట్గా ఉండాలి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ముక్క తొందరగా వేడెక్కుతుంది, త్వరగా ఉడుకుతుంది. చల్లటి నీళ్ళు వేసుకుంటే వేడెక్కడానికి చాలా టైం పడుతుంది, ముక్క కూడా చల్లగా అయిపోతుంది. ఇంకా ఈ స్టేజ్లో ఇక్కడ చూపిస్తున్న స్టేజ్లో ఇంకా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా అంతా వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇది ఘాటుగా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. నేనైతే అంతా వేసుకుంటున్నాను, సరిపోతుంది నాకు. ఇదంతా వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వీటిని ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో పైనుంచి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోండి. మంచి ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మరొకసారి కలిపి ఇంకా తీసి పక్కన పప్పు చాలైనా రసంలో లేదంటే కూర ఏం లేనప్పుడు ఇలాగే అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. నా స్వామి రంగా భలేగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీరే సూపర్ అంటారు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, అస్సలు మర్చిపోవద్దు. చాలా కష్టపడుతున్నాను.